వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని వివోఏల సంఘం కొల్చార మండల అధ్యక్షులు పులిబోయిల నరసింహులు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం ఎదుట జేఏసీ పిలుపు మేరకు ఆదివారం రెండో రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల గ్రామ సంఘాల వివోఏలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్ల మంజుల, ఉపాధ్యక్షులు కె అశోక్, వివోఏల నరసింహులు, యాదగిరి, పద్మ, లక్ష్మణ్, స్వరూప, చమంత, జోసెఫ్, మంజుల, సుమలత, శ్యామల, భారతి, రేణుక, మోతిలాల్ పాల్గొన్నారు. కొల్చార మండలంలోని ఐకేపీ వివోఏల సమ్మె రెండో రోజు నేటి రోజు అయితే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము సమ్మె చేయడం జరుగుతుంది. సమ్మెలో భాగంగా మేము గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎవరు గుర్తిస్తలేరు అనే ఉద్దేశంతో ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటివి మేము చేస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మాకు కనీస వేతనం అమలు చేయాలి, హెచ్ఆర్ పాలసీ వర్తించాలి, జీవో నంబర్ 58ను సవరణ చేయాలని ఉద్దేశంతో ఈరోజు రెండో రోజు సమ్మె చేయడం జరుగుతుంది. జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కొల్చారం మండల్ ఇందిరాకాంతి పథకం భవనం గట మేము రెండవ రోజు ఐకేపీ వివోఏలము సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మాకు ఈ ప్రభుత్వ పరంగా ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చా కానీ ఫస్ట్ మా వివోఏలకే చెప్పడం జరుగుతుంది. మేమే గ్రామంలో కూడా పేద నిరుపేదలను గుర్తించి వారిని ఒక ఆర్థిక అభివృద్ధికి వారికి తోడ్పడుతున్నాము. కాబట్టి మాకేందంటే మాకు ఇచ్చే సెరుపు నుంచి ఒక 5,000 రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అది ఈ నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోవడం వలన మాకు అది ఎలాంటివి కూడా సరిపోతలేదు. కాబట్టి మాకు ఒక 20,000 రూపాయలు ప్రభుత్వ పరంగా కనీస వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెచ్ఆర్ పాలసీ కూడా వర్తింపజేయాలి. ఆ 58 జీవోలో మాకు ఏం జరుగుతుందంటే నేరుగా అది గ్రామ సంఘంలో ఖాతాల్లో ప్రభుత్వ పరంగా నుంచి వచ్చినటువంటి జీతం దానిలో వేస్తున్నారు. నేరుగా మా ఖాతాలను మా సేవింగ్ ఖాతాలను వేయాలి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే మాకు ఇప్పుడు కొన్ని సంఘాలు చేయడం జరుగుతూ ఉంది. ఇది కిషోర బాలికలు కానీ వృద్ధుల సంఘాలు కానీ ఎలాంటి పథకాలు వచ్చా కానీ మేమే చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రభుత్వం గుర్తించి మనల్ని వివోఏలుగా గుర్తించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. వివోఏలది రెండో రోజుకు చేరుకుంది సమ్మె. గవర్నమెంట్కు మేము చేసే డిమాండ్స్ ఏంటి అంటే హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. నేరుగా మా వేతనాలు గ్రామ సంఘంలో కాకుండా మా జమ ఖాతాల్లో పడాలి. డిగ్రీ పూర్తయిన వాళ్ళను సీసీగా తీసుకోవాలి. గవర్నమెంట్ ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి. చాలా మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి, ఫ్యామిలీకి ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. మాకు చాలా ఒత్తిడి అవుతుంది. గవర్నమెంట్కు మేము డిమాండ్ చేసేదంటే మాకు కావాల్సిన పనికి తగ్గ పారితోషికం ఖచ్చితంగా ఇవ్వాలని అనుకుంటున్నాం.